మలి సంధ్యలోనూ వారి జీవన పోరాటం ఆగలేదు. జవసత్వాన్ని కూడగట్టుకొని మరి బతుకుబండి లాగుతూనే ఉన్నారు. ఊపిరి ఉన్నంత వరకు విశ్రాంతి ఊసేలేదు. ఊతకర్ర లేని జీవితాలు మావి ఇంతకన్నా గొప్పగా ఎలా ఉంటాయనే నిరాశ కూడా లేదు. ఎవ్వరిపైన ఆధారపడకుండా ఆత్మగౌరవంతో బతకడం మాత్రమే వారికి తెలుసు. కడదాకా శ్రమిస్తాము, కాలుడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాము, అప్పటిదాకా ఆకలిని ప్రతిరోజు జయిస్తూనే ఉంటాము అని చెప్పకనే చెబుతున్నారు. జీవిత చరమాంకంలో ఉన్న కష్టజీవులపై వీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. వయస్సు మీద పడుతున్నా కాయ కష్టం వీరికి తప్పడం లేదు. శరీరం సహకరిస్తే చాలు పని చేసుకుంటూ పొట్ట నింపుకుంటామంటున్నారు. విశాఖ పాత నగరంలో చాలా మంది వృద్ధులు తెల్లవారేసరికి అందరిలాగే పని పాటలో నిమగ్నమైపోతారు. తమకు తెలిసిన ఏదో ఒక పని చేసుకుంటూ కాలంతో పోటీ పడుతుంటారు. బతికినంత కాలం ఎవ్వరికీ భారం కాకుండా ఉండాలన్నది వీరి నినాదం. జీవించి ఉన్నంతకాలం తమ రెక్కల కష్టాన్ని నమ్ముకున్నామని వెదురు పుట్టలు అల్లుతూ కనిపించే ఈ వృద్ధ దంపతులను చూడండి. పూర్ణ మార్కెట్ దగ్గరున్న మేదర వీధిలో శ్రీమతి శ్రీ అప్పారావులు వీళ్ళు చిన్ననాటి నుంచి ఇదే వృత్తిని కొనసాగిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. అప్పారావు వయసు 80 పైమాటే. అతని భార్య వయసు 75 ఉంటుంది. ఓపిక ఉన్నంత వరకు బుట్టలు అల్లుతామని, సొంత సంపాదనే తమకు సంతృప్తి అని చెబుతున్నారు. పుట్టుతోటి ఈ వృత్తి మరి అప్పుడు బట్టి అలాగే చేస్తున్నాం. అలా కష్టపడి పూటకి ఇలాగా తింటమే కానీ ఇంకేమీ లేదు. మాదంటూ ఏమిటి లేదు. పూట కట్టమే కష్టంగా ఉంటుంది. కానీ తప్పనిసరి అవి చేయవలసి వస్తుంది. కానీ మరి ఏటి ఆధారం లేక ఇంకేం తెలియదండి. చదువులు లేదు, రావట్లేదండి. ఇప్పుడు ప్లాస్టిక్ సామాన్లు వచ్చేసి ఇతర సామాన్లు పడిపోయినాయి. క్యాటరింగ్లు వచ్చేసి అన్నవారి బుట్టలు అవి చల్లటం లేదు. చిన్న కష్టంగా ఉందండి బతకడం. నాకు 70 ఉంటుందండి. లేదు మరి ఏం చేస్తాం, తప్పదు కదా, టీకైనా వస్తుంది అనేసి. నాకు ఆరోగ్యం బాగాలేదు. 2 సంవత్సరాలు బట్టి చాలా మందులు 6 నెలలకు 2,000 రూపాయలు 3,000 రూపాయలు మందులు అవుతున్నాయండి. అలా నిండా కష్టంతో బతుకుతున్నాం. పిల్లలు ఎవరు కష్టాలు వాళ్ళు ఉంటాం, ఎవరి బాధలు వాళ్ళకే ఉంటాయి. పిల్లలు ఎందుకు బాధిస్తాం? ఎవరి బాధలు వాళ్ళ పిల్లలతో వాళ్ళే బతుకుతుంటారు. మరి ఇలాగా పింఛని ముంచులో 2 వస్తాయి కదా, ఆ డబ్బుల మీద ఇలాగ టీనీలకి ఏమైనా వస్తాయి అనేసి ఇలా చేసుకుని కూర్చోకుండా రోజు బాధ పెట్టుకుంటా, పిల్లలు బాధ పెట్టుకుంటాను. పొద్దుపెట్టి రోజుకు 200-300 రూపాయలకి ఎక్కువ రావండి మాకు. 2 బుట్టలు 3 బుట్టలు వెళ్తానండి. 200-300కి ఎక్కువ 200 రూపాయల ఆదాయంకి ఎక్కువ రాదండి. మరి అదే టిఫిన్లు టీలు అన్నీ బాధపడుతున్నాను. నిండా కష్టంగా ఉంటుంది కానీ మరి తప్పదు కదండి. దేవుడు తీసుకెళ్ళిపోయిన కొంచెం కష్టపడాలి కదా. ఎదరులు బాధ పెట్టకుండా ఒకరికి రుణం లేకుండా ఇద్దరం చేస్తే 200-300 రూపాయలు వస్తే 200 రూపాయలు పట్టు మిగిలితే బాగుంటే చేస్తాం, బాగోపోతే పడుకుంటామండి. బాగుంటే చేస్తాం. పెద్ద వయసు కదా, ఆరోగ్యం బాగుండదు. గాలి గట్టడం చేస్తాం, నాది పడుకుడిపోతాం. ఏదో 1-2 గంటల్లోనే చేస్తాడు. మాకు అదేం లేదు. అంతే. మాకు ఎవరి దిక్కు ముక్కు ఎవరు లేడు కూడాను. అదే పని బాగుంటుంది కదండి. అప్పుడప్పుడు ఏదో ఆటోమేటిక్గా ఊపిరి నొప్పులు అంటే పక్కల్లో వేడి చెయ్యి తిరుగుతుందండి. రిక్షా లాగుతూ కనిపించే ఇతడి పేరు బండి అప్పారావు. వయస్సు 70 పైమాటే. పూర్ణ మార్కెట్ పరిసరాల్లో బతుకు బండిని 50 ఏళ్లుగా లాగుతూ జీవనం సాగిస్తున్నాడు. కష్టపడగా వచ్చే కొద్దిపాటి డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. పేరు బండి అప్పారావు అండి. రిక్షా మన దొక్కడం 70 సంవత్సరాలు అవుతుంది. 60 సంవత్సరాలు దగ్గర అవుతుంది. బండి పట్టుకుని కానీ ఇదే పట్టుకోవడం, చిన్నప్పటి కానీ ఇదే కొంతకాలం రైతు అరకం చేశాను. తర్వాత ఈ టౌన్లోకి వచ్చేసి
రిక్షా ఇంకెక్కడికి వెళ్ళలేదు. నేను విజయనగరం తిరుగుతాను. మన వన్ టౌన్ దగ్గర నేను ఉండడం రోజుకి పొద్దున్న ఇప్పుడు వెళ్తానండి, దింపేస్తాను సామాను, దింపేసేసి మామూలుగా ఇంటికాడికి వెళ్ళిపోతాను. 12 గంటల తిరుగుతాను, అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాను, మళ్ళీ 3 గంటలు తీస్తాను. వయసు 78, 70 ఇలాగ ఉంటుంది. మరి ఏం చేస్తాను, మరి ఇంకా ఏమీ ఆధారం లేదండి. అలాగే కాలచప్పన వెళ్తుంది. రోజుకి ఒక 150, 200 దాకా వస్తాను అంతే. ఇంకా అంతకంటే మరి బండి మీద తక్కువ వెళ్ళగండి. కోటేసుకుంటాను, కొంచెం వర్షం వస్తే తగ్గిపోతాను, ఉండిపోతాను. అలాగే వెళ్తుంది కాలచప్పన పుడికెళ్తున్నా. దేవుడి దయవల్ల ఆటోలకు ఎక్కడానికి నాకు అవకాశం లేదండి. ఇంకా ఓపిక కూడా లేదు. అది ఇది అయితే కొంచెం ఏదో దిగిన అలాగే వెళ్ళిపోతూ ఉంటాను. ఏంటి రేట్లు పెరిగిపోతున్నాయి అనుకో, మరి రేట్లు పెరిగిపోయినా అక్కడికక్కడికే మరి సర్దుకుంటాను. ఏంటి పిల్లలు ఎవరు చూడరండి. అమ్మాయి దగ్గర మనవడు ఉన్నాడు, ఒకళ్ళు చూస్తాడు, లేకపోతే లేదు అంతే. అది ఆధారానికి చుట్టూ చూస్తే వెళ్ళిపోతారు, గోజాకులు ఉంటారు. చెప్పలేమండి. మరి నాకు ఓపుకున్నాను చెప్పి రిలీజ్ వెళ్తుంది. ఇలాగిదే చాలు, ఈ కార్యాసపడ అలాగే వెళ్తాం బండి ఇప్పుడు మట్టికి. తర్వాత ఎలా ఉంటుంది మంత్రి మనం చెప్పలేము. పింఛని ఒక 3,000 రిలీజ్ పెట్టారు కదండి, ఇప్పుడు 4,000 చేస్తుంటారు కదా. పింఛని మీద ఆధారం మీద వెళ్తాం. ఇలాంటి వారు ఇంకా మనకు ఎంతో మంది కనిపిస్తారు. ఇక్కడ రిక్షా స్టాండ్లో అందరి వయసు 75 పైమాటే. కొందరు ఒంటరి మహిళలు, కుటుంబానికి దూరమైన వృద్ధులు బజ్జీ దుకాణాల్లోనూ ఇతర తినుబండారాలు తయారు చేసే పనుల్లో చేరి రెక్కల కష్టాన్ని నమ్ముకుంటున్నారు. ద్వారకా నగర్లో వేరుశెనక్కాయలు అమ్ముకునే ఈ రుద్రాలు సత్యవతి. వయస్సు 80 పైమాటే. ముఖంపై ముడతలు వచ్చినా, చర్మం ఒడిలిపోయినా ఆమె ముఖంలో ఆత్మవిశ్వాసం నేటి తరానికి ఒక ఆదర్శమనే చెప్పాలి. మరి అమ్మాయి ఒక్కదే అమ్మాయి నిజవాడు ఇస్తాను. మరి బడ్డీలో ఉన్నాను, పొయ్యి లేక ఇది తెచ్చుకుంటున్నాను. అదే 100, 200 అమ్ముతాను ఇక్కడ. ఇంకా అక్కడికి వెళ్ళలేను, కన్ను కనబడదు. ఆపరేషన్ అయింది, పళ్ళు లేవు. అలాగే ఇంత తెప్పలతో నీళ్ళు తెచ్చుకుంటా, వండుకుంటా. తెస్తే తెత్తని తేకపోతే ఆడుతుంది. ఇక బాబు ఇంటిని కొనిచ్చాడు, వద్దన్నాను. ఆ సారేమో ఇల్లు ఇచ్చారు, పట్టాలు అవి ఇచ్చారు, ఇల్లు ఆఫీసర్. బాబు వచ్చాక వండుతున్నాను, బొవ్వ వండుకొని తెచ్చుకుంటాను. కూర మరి ఒక్కోసారి ఉంటుందమ్మా 80 అలాగా. మరి 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురే. అంటే హాస్పిటల్లో నెల ఉన్నాను బాగోక. ఇప్పుడు మంటే, కారం తగిలిందా మంట. ఎక్కడ 50 అయింది. తాతయ్య చచ్చిపోయి 35 సంవత్సరాలు, కొడుకు చచ్చిపోయి 16 సంవత్సరాలు. మనోడు ఉన్నాడు, ఎందుకు పెట్టడం, అడిపేళ్ళమో పిల్లలు చూసుకో. శ్రమ యొక్క గౌరవాన్ని తెలుసుకొని జీవించడం తెలిస్తే అది ఒక వరమని చెబుతున్నారు వీరంతా. జీవితంలో ఒడిదుడుకులు ఎన్ని ఉన్నా సొంత కాళ్లపై చివరిదాకా నిలబడ్డామే తమ సందేశం అంటున్నారు. తల్లిదండ్రులపై ఆధారపడి కష్టం విలువ తెలియకుండా పెరిగే నేటి యువత కొంతమంది అనేక వ్యసనాలకు బానిసులై జీవితాన్ని ఛిద్రం చేసుకుంటున్నారు. ధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తూనే ఉన్నారు. అలాంటి వారికి ఇదొక కనువిప్పు కాక తప్పదు. ఈ రోజు ఇటువంటి వృద్ధులను చూస్తే మాకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఎంతో కష్టపడి ఈ వయసులో కూడా వాళ్ళకి 70-80 ఏళ్ళు వచ్చాక కూడా వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళ పరిస్థితిని ఒకసారి మనం అర్థం చేసుకున్నట్టయితే వాళ్ళు కష్టపడి వాళ్ళ పిల్లలకు మనకి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళు డబ్బులు దాస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే యూత్కి వాళ్ళు అంత కష్టపడి డబ్బులు ఇస్తుంటే మన యూత్ అంతా జలసాలు చేసుకొని ఆడుకొని పాడుకొని తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళని చూసైనా మనం నేర్చుకోవాలి. ఆవిడకి ఈ వయసులో కష్టపడవలసిన అవసరం కూడా ఆవిడకి లేదు, కానీ వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు బాగుపడతారు అనే చిన్న కష్టానికి వాళ్ళు ఈ పని చేసుకోవాల్సి వస్తుంది. కనుక ఇటువంటి వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలి కాన్సెప్ట్. వీళ్ళు ఆ వయసులో కష్టపడాలంటే ఆ ఒళ్ళు సహకరించదు, ఆలోచన సహకరించదు. కానీ ఎందుకు సహకరిస్తున్నారంటే నెక్స్ట్ జనరేషన్ కోసం. ఇప్పుడు ప్రజెంట్ పిల్లలకి ఇచ్చిన డబ్బులు కూడా మనం సద్వినియోగంగా ఖర్చు పెట్టుకొని నీట్గా చదువుకొని మంచి భవిష్యత్తులో మంచి ఎదిగి
ఇటువంటి వృద్ధురాలకి మనం అండగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. తమ శేష జీవితం గురించి విశేషంగా అందరూ చెప్పుకునేంత గొప్పవారు కాకపోయినా వీరి జీవన పోరాటంలో అది అంతర్లీనంగా ఇమిడిపోవడం గమనార్హం. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అన్నాడో సినీ కవి. విశాఖ మహానగరంలో చాలామంది వృద్ధులు జీవితాంతం శ్రామికులే అంటోంది వీబీసీ ఆన్ టీవీ. 10ో 12కో సంపాదించుకుని ఆ పూటకు పొట్ట నిండాలంటే రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడాల్సిందే. వీరిని చూసి ఎంతోమంది యువకులు గుణపాఠాలు నేర్చుకోవాలి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.